అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు రివ్యూ. భావోద్వేగాలతో సుహాస్ మూవీ. నటీనటులు సుహాస్, శరణ్య ప్రదీప్, శివానీ నాగారం, నితిన్ ప్రసన్న, జగదీష్ తదితరులు. నాయి బ్రాహ్మణ కులానికి చెందిన మల్లికార్జున్ అలియాస్ మల్లి, సుహాస్, అంబాజీపేటలో మ్యారేజ్ బ్యాండ్లో పనిచేస్తుంటాడు. మల్లికి కవల సోదరి లక్ష్మి, శరణ్య ప్రదీప్ తల్లిదండ్రులతో కలిసి సరదాగా బతుకుతూ ఉంటాడు. ఊరి పెద్ద వెంకటబాబు, నితిన్ ప్రసన్న, సోదరి లక్ష్మి, శివానీ నాగారం ను చిన్నతనం నుంచే ప్రేమిస్తుంటాడు. టీచర్గా పనిచేసే లక్ష్మీపై ఊరి పెద్ద వెంకట బాబు దౌర్జన్యం చేస్తాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండులో మల్లి ఎలా నడిపిస్తుంటాడు? తన కులవృత్తిని చేస్తూ గ్రామంలో ఎలాంటి అవమానాలకు గురి అవుతుంటాడు? డబ్బు, అగ్రకులం చాటున వెంకట్ బాబు ఎలాంటి అరాచకాలు చేస్తుంటాడు? తన అక్క లక్ష్మికి జరిగిన అవమానానికి మల్లి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు? లక్ష్మీపై ప్రేమను పెంచుకున్న సంజీవి, జగదీష్ కు ఎలాంటి పరిస్థితి ఎదురైంది? తన సోదరిపై దౌర్జన్యం చేసిన వెంకటబాబుకు ఎలాంటి శిక్షను మల్లి విధించాడు అనే ప్రశ్నలకు సమాధానమే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా కథ. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా కథ చెప్పడానికి కొత్తగా ఏమీ ఉండదు. రెగ్యులర్, రొటీన్ కథ. ఇప్పటివరకు కుల వివక్ష, గ్రామ పెద్ద కూతురును తక్కువ కులం వ్యక్తి ప్రేమించడం లాంటి అంశాలతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఫస్ట్ టైం డైరెక్టర్ దుష్యంత్ కటికనేని రాసుకున్న స్క్రీన్ ప్లే, క్యారెక్టర్లను డిజైన్ చేసుకున్న విధానం, కథను నడిపించిన తీరు అతడి ప్రతిభకు అద్దం పట్టింది. కంటెంట్ ప్రధానంగా నడిపించడానికి రాసుకున్న డైలాగ్స్ కూడా భారీగానే పేలడమే కాకుండా భావోద్వేగానికి గురిచేస్తాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా తొలి భాగంలో వినోదాత్మకంగా మొదలై ఫన్, కొన్ని ఎమోషన్స్తో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్కు ముందు 20 నిమిషాల ముందు చోటు చేసుకున్న ఓ సంఘటన కథను చాలా సీరియస్గా, ఎమోషనల్గా మారడమే కాకుండా అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంకు సహాయపడింది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని రొటీన్ సీన్లతో ప్రీ క్లైమాక్స్ వరకు లాక్కొచ్చారనే అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి గ్రిప్పింగ్గా, ఎమోషనల్గా రాసుకొన్న కథ, దర్శకుడు దుష్యంత్, హీరో సుహాస్, శరణ్య, శివానీ తమ పెర్ఫార్మెన్స్తో సూపర్ హిట్ సినిమా అనే ఫీలింగ్ కలిగేలా చేసింది. గతంలో సుహాస్ తన చిత్రాలతో విలక్షణమైన నటుడు అనే అభిప్రాయాన్ని కలిగించాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాలో కూడా ఎమోషనల్తో పాటు ఎంటర్టైనింగ్ తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే ఈ సినిమాకు ప్రాణం లక్ష్మీ పాత్రలో కనిపించిన శరణ్య ప్రదీప్. ఇప్పటివరకు చిన్న చిన్న పాత్రలతో గుర్తింపు పొందిన ఆమె లక్ష్మీ పాత్రలో పవర్ఫుల్గా కనిపించారు. ఈ సినిమాను రకరకాల ఎమోషన్స్తో తన భుజాల మీద మోసారనే చెప్పాలి. హీరోయిన్గా పరిచయం అవుతున్న శివానీ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. గ్లామర్గానే కాకుండా నటనతో కూడా ఆకట్టుకున్నది. సాంకేతిక అంశాల విషయానికి వస్తే మ్యూజిక్, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. శేఖర్ చంద్ర తన బీజిఎంతో సినిమాను మరో రేంజ్కు తీసుకెళ్లాడు. వాజిద్ బేగ్ తన కెమెరాతో కోనసీమ అందాలను మరోసారి రుచి చూపించాడు. పవన్ కళ్యాణ్ ఎడిటింగ్, ధీరజ్ మొగిలినేని అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సిస్టర్ సెంటిమెంట్, క్యూట్ లవ్ స్టోరీ, రూరల్ విలేజ్ డ్రామా, కుల వివక్ష, ధన వివక్ష లాంటి అంశాలతో తొలి చిత్ర దర్శకుడు రూపొందించిన చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. కథలో కొత్తదనం లేకపోయినా స్క్రీన్ ప్లే, రాసుకున్న సీన్లు, పాత్రలతో చెప్పించిన డైలాగ్స్ సినిమాను నిలబెట్టాయి. ఊహించని మలుపులు, సన్నివేశాలు ప్రేక్షకుడిని ఎమోషనల్గా కనెక్ట్ చేసేలా చేశాయి. అన్ని వర్గాలకు, ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చేలా ఈ మూవీ ఉంది. థియేటర్లోనే చూసేందుకు ప్రయత్నించడం. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనే నిరాశపరచదు.